ఓ రోబో కుక్క ఎంత పని చేసింది? ఓ ప్రైవేట్ యూనివర్సిటీని నడి రోడ్డుపై పడేసింది. దేశవ్యాప్తంగా విద్యా సంస్థ పరువు పోయేలా చేసింది. ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏ ఇంపాక్ట్ సదస్సులో గల్గోటియాస్ యూనివర్సిటీ స్టాల్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. చర్చగా మారి కాపీ క్యాట్లకు కనువిప్పు కలిగిస్తోంది. जो आज मैं ठीक तरह से वापस उसको समझाना चाहती हूँ. I apologize again if it has not come across in the way it should have come across, and I also humbly request everyone to also focus on what the university has been doing for the students. जो आज मैं గ్రేటర్ నోయిడాలో ఉంటుంది గల్గోటియాస్ ప్రైవేట్ విశ్వవిద్యాలయం. ఏ ఇంపాక్ట్ సదస్సులో ఓ స్టాల్ను ఏర్పాటు చేసింది. అందులో రోగో డాగ్ను వాళ్లు ప్రదర్శనకు పెట్టారు. తమ యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో డెవలప్ చేశామని ప్రచారం చేసుకున్నారు. దానికి ఓరియన్ అనే పేరు పెట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కానీ వాళ్ళ ఆనందం నిమిషాల్లోనే ఆవిరైపోయింది. ఎందుకంటే వాళ్ళను మించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు అక్కడ. అది చైనాలో తయారైన రోబో డాగ్ అని నిర్ధారించారు. యూనిట్రీ అనే సంస్థ జీవో2 పేరుతో విక్రయిస్తున్నట్టుగా ఆధారాలు కూడా బయట పెట్టేశారు. మన దేశంలోనూ వాటి విక్రయాలకు అనుమతి ఉంది. 2-3 లక్షలకు ఎవరైనా కొనుక్కోవచ్చు. సో చైనా కంపెనీ తయారు చేసిన రోబోను తీసుకువచ్చి మా గొప్పగా చెప్పుకుంటారా అంటూ సోషల్ మీడియా టెక్కీలు ఎక్స్పర్ట్స్ గల్గోటియాస్ యూనివర్సిటీపై దుమ్మెత్తిపోశారు. ఇలాంటి పరిణామాలను అస్సలు ఊహించని గల్గోటియాస్ యూనివర్సిటీ నిర్వాహకులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. దాన్ని తాము ఆవిష్కరించామని చెప్పుకోలేదన్నారు. తమ విద్యార్థుల రీసెర్చ్ కోసం చైనా సంస్థ నుండి కొన్నామని చెప్తున్నారు. हमने कहीं उसका लोगो भी हाइड करने की कोशिश नहीं करी. हमने केवल ये कहा कि हमने इसको अपने यूनिवर्सिटी में एज अ पार्ट ऑफ द इन्वेस्टमेंट हम इनको लेके आए हैं ताकि बच्चे उससे इंटरैक्ट करें और उसको एक्सप्लोर करके रिसर्च और डेवलपमेंट के पर्पज से लाए. एज अ पार्ट ऑफ ऑल ऑफ दिस, जैसे हमने सेंटर फॉर ड्रोन इंटेलिजेंस एंड सिमुलेशन बनाया है, एनवीडिया लैब है हमारे यहाँ रिसर्च के लिए, तो हम चाहते थे बच्चे उसको देख के अपने मॉडल्स, अपने प्रोटोटाइप्स बनाने की कोशिश करें. కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. గల్గోటియాస్ దుకాణం మూసివేయాలని ఆదేశించింది. వాళ్ళ స్టాల్ ను అధికారులు ఖాళీ చేయించేశారు. ఇది టెక్నాలజీ యుగం. ఒక్క మాట బయటకు వచ్చిందంటే నిమిషాల్లో ప్రపంచమంతా చేరిపోతుంది. ఒక్క ఆవిష్కరణ జరిగిందంటే క్షణాల్లో విశ్వవ్యాపితం అవుతుంది. అలాంటిది ఏ సదస్సులోనే మస్కా వేస్తామంటే టెక్కీలు ఊరుకుంటారా? గల్గోటియాస్ యూనివర్సిటీ పరువు మొత్తం గంగలో కలిపింది.